Audio Jungle. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము కార్తీక మాసంలో వెళ్ళిన కోటి దీపోత్సవం గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఫ్రమ్ పాస్ట్ 12 ఇయర్స్గా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను నార్మల్ ఫ్రీ పాస్గా వెళ్ళాను. సో మీరు ఆల్రెడీ చూసినట్టయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్. బట్ ఏంటంటే ఇంత బాగా అయితే ఉండదు లాస్ట్ ఇయర్, బికాజ్ ఫ్రీ పాస్లో ఉన్నాం కాబట్టి. సో ఈసారి ఏంటంటే విఐపి పాస్లో వెళ్ళాం. సో దట్ మేము ప్రతి ఒక్కటి క్లియర్గా చూడగలిగాం అనమాట. అంతా అన్నిటి కొంచెం ముందుకున్నాం కాబట్టి అన్నీ కొంచెం బాగా కనిపించాయి. అండ్ ఆల్సో కొత్త కొత్తవి కూడా ఈసారి చాలా యాడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరిగింది. సో ఆ రోజు ఏంటంటే ఒక స్పెషల్ వెంకటేశ్వర స్వామి వాహనం గరుడ పక్షి. సో ఆ గరుడ పక్షులు అన్నీ ఫుల్గా వచ్చేసాయి. శంఖం ఊదడం స్టార్ట్ చేయంగానే ఎంత కిందకు వచ్చేసాయంటే అసలు సీరియస్లీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాం. ఎప్పుడు అంతలా చూడలేదు అన్ని పక్షులు ఒకేసారి రావడము. సో మీరు వీడియోలో చూసినట్టయితే ఇక్కడ అసలు మొత్తం అన్ని కిందకు వచ్చేసాయి అన్నమాట, చాలా కిందికి వచ్చేసాయి. సో శంఖం ఊదినంతసేపు తిరుగుతూనే ఉన్నాయి. శంఖం ఊదడం అయిపోగానే అక్కడికి వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఎస్. అండ్ ఇంకా ఏంటంటే మేము లైక్ ఎవరైనా వెళ్తే కుదిరితే మాత్రం కంపల్సరీ విఐపి పాస్లోనే వెళ్ళండి. సో దట్ మీరు మంచిగా కూర్చొని అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అండ్ మంచిగా ఉంటుంది అని నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అన్నీ బాగానే ఉన్నాయి బట్ కూర్చోడానికి మాత్రం మనకి 4 hours కాబట్టి కొంచెం అనేది టైం పడుతుంది. సో ఇది వచ్చేసి 6 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది. సో 4 కల్లా అయితే అందరం ముందే వెళ్ళాలి. యాక్చువల్లీ 3 కల్లా ఉందాం అనుకున్నాం బట్ కుదరలేదు. 4కి వెళ్ళాం. అప్పటికి ఫుల్ రష్ అయిపోయారు. ప్లేసెస్ అయితే దొరకలేదు మాకు, సైడ్కి దొరికింది. సో ఓకే, ఏదైతే ఏముందిలే దీపాల దగ్గర కదా అని చెప్పేసి అనుకున్నాము. కూడా ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి, సో దట్ ఇంకా మీకు ఫస్ట్లో అయితే దొరుకుతుంది. ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే అసలు ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు సరిపోలేదు, అంత బాగా అనిపించింది. చూసే కొద్ది చూడాలనిపించింది. అండ్ ఎస్. అండ్ 6 o'clock అయితే స్టార్ట్ అయిపోతుంది. 6 to night 10:30 అలా అయితే అయిపోతుంది. సో కూర్చునే వాళ్ళు, కూర్చోలేము అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒక చైర్ లాంటిది క్యారీ చేయండి. ఫోల్డింగ్ చైర్ కానీ ఆర్ఎల్స్ నార్మల్ చైర్ కానీ క్యారీ చేసుకోండి, బెటర్. బికాజ్ అన్ని అవర్స్ కూర్చోలేము కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఫుడ్ కూడా క్యారీ చేసుకోండి. ఐ సజెస్ట్, బికాజ్ ఎందుకంటే చాలా టైం కదా. సో చెప్పలేము, 10 అవ్వచ్చు, 10:30 అవ్వచ్చు, మనం మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11 అవ్వచ్చు. మాకైతే 12 అయిపోయింది. సో బెటర్ మేము ఫుడ్ క్యారీ చేసుకున్నాము. అక్కడ మనకి హ్యాండ్ వాష్ అంతా కుదరదు కాబట్టి జస్ట్ జనరల్గా చపాతీ, రోల్స్ అలా తీసుకెళ్ళిపోయాం. అండ్ ఎస్, ఇది కూడా కొత్తగా పెట్టారనమాట. ఇలా ఒక అమ్మాయి స్వామి మీద ఇలాగ పూలు వేస్తున్నట్టు, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవే కాదు, ఇంకా చాలా 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 డిఫరెంట్గా పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను మీకు ఫొటోస్ అయితే యాడ్ చేసేస్తాను, చూసేయండి. అండ్ ఫస్ట్ కళ్యాణం అయిపోయింది. అండ్ దెన్ వీళ్ళందరూ వచ్చేసి డాన్సర్స్ అనమాట, కోలాటం ఆడారు. సో ఇది వచ్చేసి క్వైట్ ఆపోజిట్ మాకు, అటు సైడ్ ఉండే రైట్ సైడ్కి. సో బెటర్ ఐ సజెస్ట్, కుదిరితే మాత్రం అటు సైడే కూర్చోండి, బికాజ్ ఎందుకంటే ఇవన్నీ బాగా కనిపిస్తాయి. సో మేము వెళ్ళేసరికి మాకు ప్లేస్ లేదు, సో అందుకని ఇటు కూర్చోవాల్సి వచ్చింది. బట్ ఓకే ఫైన్, బాగానే ఉంది. బట్ చెప్తున్నాను నేను, కుదిరితే మాత్రం అటు సైడ్ కూర్చోండి. అండ్ కోలాటం కానీ ఇవి కానీ చాలా అంటే చాలా బాగా అయ్యాయి. తర్వాత అయితే దేవుణ్ణి ఊరేగించారు. తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసి దీపాలన్నీ వెలిగించి, ఆ వైబ్స్ మాత్రం సూపర్ ఉండే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ డేట్ వచ్చేసి మండే అనమాట. కార్తీక పౌర్ణమి రోజే లాస్ట్. సో కుదిరిన వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళండి. నేను మాటల్లో కాదు, డైరెక్ట్గా మీరే వెళ్ళి చూస్తే మీరు అంతకన్నా ఎక్కువ వైబ్ అయితే డిఫరెంట్ ఉంటుంది. సో మీకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనసుకు కూడా ఎంతో హాయిగా ఉంటుందన్నమాట.
సో ఎస్, నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యేలా ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ నెక్స్ట్ ఇయర్ అన్నా వెళ్ళండి. అండ్ ఈ వీడియో మాత్రం డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. వై బికాజ్ సప్తహారతులు ఇచ్చారు లాస్ట్కి. సో నేను అదైతే పోస్ట్ చేశాను, అప్లోడ్ చేశాను. సో మీరు అది చూడండి, చాలా అంటే చాలా మంచిది. అట్లీస్ట్ మీకు కూడా, మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మమ్మల్ని కూడా అట్లానే బ్లెస్ చేస్తూ ఉండండి ఎప్పటికీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. హారతి నమో అస్తు సర్వేభ్యో ఏకైక పృథివీమనో ఏనంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రహారతి పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు.
पूर्ण पुरस्तात् ब्रह्मभ्यतः पूर्णमासीदिकाय तस्यां देवाभिसंवसन्ता उत्तमेन गह्यमादयन्ताम् कुम्भहारतिं निर्जयामि। ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష పొలదు. నక్షత్రహారతి నక్షత్రం దేవమింద్రియం ఇదమాసం విచక్షణం అవిలాసం జుహోతన యస్య భారతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతిః. శంభో శంకర హర హర మహాదేవ. మహానీరాజనాన్ని ప్రారంభించవలసిందిగా మనవి.
Visto